వెల్కమ్ బ్యాక్. హైవే పనులు పూర్తయ్యాయి, వాహనాలు రయ్యమని దూసుకుపోతున్నాయి. టోల్ ఫీజు కూడా జోరుగా వసూలవుతోంది, కానీ సర్వీస్ రోడ్లు మాత్రం పూర్తవలేదు. ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి అన్న సంగతి పూర్తిగా మర్చిపోయారు. నల్గొండ జిల్లా పరిధిలో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి పరిస్థితి ఇది. హైదరాబాద్ విజయవాడ హైవే విస్తరణ పనులు పూర్తయి ఏళ్లు గడుస్తున్నాయి. ఇప్పటికీ సర్వీస్ రోడ్లు, మూలమలుపుల సమస్యలు అలాగే ఉన్నాయి. దీంతో రోడ్డు వెడల్పైనా ప్రమాదాలు మాత్రం తగ్గటం లేదు. అలాగే సర్వీస్ రోడ్ల సమస్యలతో గ్రామాల్లో ప్రజలు అవస్థలు పడుతున్నారు. వర్షం కురిసినప్పుడు ఎక్కడి నీళ్లక్కడ జారిపోయేలా ఏర్పాట్లు చేయకపోవడంతో వాహనదారులు నానా అవస్థలు పడుతున్నారు. చివరికి రోడ్డు నిర్మాణ సమయంలో పగిలిపోయిన మంచినీటి పైప్ లైన్లకు సైతం మరమ్మతులు చేయలేదు. ఈ గ్రామాలలో ఉన్నటువంటి చిన్న చిన్న చౌరస్తాల వద్ద ఈ రోడ్డు యాక్సిడెంట్ల కారణం కూడా ఈ సర్వీస్ రోడ్లు పూర్తి కాక అనేక మంది రోడ్డున ఇప్పటికి కూడా రోడ్డు విస్తరణ పనులు పూర్తి కాక ఇంకా కూడా యాక్సిడెంట్లు అయి ఈ యొక్క జనాలు నష్టపోతూ జనం దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారు తప్ప జిఎంఆర్ సంస్థ. నిర్మాణ సంస్థ నిర్లక్ష్యానికి రోడ్డు పక్కల గ్రామాల ప్రజలు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రాజకీయ నాయకులు. పద్ధతి మారకుంటే ప్రజా ఉద్యమాలు తప్పవంటున్నారు నాయకులు. అసలు ఈ రోడ్డు పరిస్థితి చూస్తే ఎంత గందరగోళంగా ఉందంటే మామూలుగా ఉన్న రోడ్ల కన్నా అధ్వానంగా ఉంది. డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేదు. రేపు వర్షం వచ్చిందంటే ఈ చౌటుపల్ గ్రామం అంతా నీలమయం కానుంది. కేవలం టోల్ ఫీజు వసూలు చేయడమే కాదు, కనీస బాధ్యతలు కూడా నెరవేర్చాలన్న డిమాండ్ పెరుగుతోంది.